హాయ్ గైస్, వెల్కమ్ టు వ్లాగ్ విత్ వీకే ఛానల్. సో గైస్, ఈరోజు మనం అయితే సందీప్ యూనివర్సిటీలో వినాయక చవితి ఫెస్టివల్ అయితే జరుపుకోబోతున్నాం. మీకైతే ఆ ఫెస్టివల్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. సో గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ అండ్ షేర్. సో షల్ వి స్టార్ట్ మై వ్లాగ్. వెల్కమ్ బ్యాక్. సో వినాయకుడిని అయితే ఇంకా తీసుకురాలేదు. సో దానికంటే ముందు ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. వినాయకు సంబంధించిన డెకరేషన్ కానీ అవి మాత్రం ముందు అయితే చూసేద్దాం. మన అరేంజ్మెంట్ చూసేద్దాం. సో అరేంజ్మెంట్స్ అయితే బాగానే అవుతున్నాయి. ఇక్కడ డెకరేషన్ కోసమని ఇది తాటాకులతో చేస్తారు డెకరేషన్. ఒక సైడ్ అక్కడైతే స్టేజ్ అయితే కట్టారు. ఇది వై బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో అయితే చేస్తారు అనమాట. వినాయకుని తెలియదు, చేస్తారేమో. సో స్టేజ్ అయితే ఇదనమాట. ఇది వినాయకుడికి సంబంధించింది. అక్కడ నిలబడడానికి ఇది స్టేజ్ అయితే. అయితే అక్కడ మ్యాజిక్ లో పట్టుకొస్తారు. దాని వెనకాల మన కాలేజ్ బ్యాచ్ మొత్తం వెనకాల ఉంది. అలా హుడిగా వస్తుంది వినాయకుడు అయితే. బ్రో వెనకాల గాయస్ మామూలు తెలుసా జనాభా మాత్రం. సో కసిగా అయితే వినాయకుడిని అయితే ఇక్కడ స్టాప్ చేశారు. ఇక్కడ నుంచి మన వై బిల్డింగ్ లోపలికి అయితే వినాయకుడిని అయితే తీసుకుపోవాలి. అందుకని అయితే ఇక్కడ స్టాప్ చేశారు వినాయకుడిని. సో ఇక్కడికి వచ్చేపు డ్యాన్స్ వేసి కొద్దిగా డీజే పెట్టలేదు. డీజే ఎలవ్ లేదని మామూలుగా డబ్స్ ఉంటాయి కదా, బ్యాండ్ కానీ ఇవన్నీ ఇవైతే అరేంజ్ చేశారు. సో గాయస్ వచ్చేసింది మొత్తం. వాంబు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం చూస్తే వీళ్ళందరూ ఎవరు అవపడలేదు. దగ్గర రాగానే వాంబు. ఇక్కడికి వచ్చేపు డ్యాన్స్ చేస్తారంట. తర్వాత వినాయకుడిని లోపలికి తీసుకెళ్తారంట వచ్చేపు ఇక్కడ నుంచి. గాయస్ ఇక్కడైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాండ్ మీద వచ్చారు తీర్మార్. వాళ్ళు ఆ బ్యాండ్ గ్రూప్ లో చిన్న పోరాటం లాగా ఉంటుంది. వాడు మాత్రం హైలైట్ మామూలు మాత్రం తిన్నాడు. ఇంకా వీళ్ళకంటే ఫాస్ట్ కొడుతున్నాడు. ఒక్కొక్క ఆడే లిటరీ షాక్ అయిపోయినాం అయితే. కానీ డాన్స్ మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తాం గాయస్ ఇక్కడైతే ఈ ప్లేస్లో. కానీ ఒక్క చిన్న అంటే ఇక్కడ వాన పడింది గ్లాస్, వర్షం పడుతుంది. వర్షం పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అయింది. ఇప్పటిదాకైతే బాగానే ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఎంజాయ్ చేసేటోళ్ళం, కానీ రైన్ వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ. గాయస్ ఇక్కడైతే క్రాకర్స్ అయితే వెళ్దాం అనుకున్నారు, కానీ చెప్పా కదా రైన్ వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. క్రాకర్స్ పేల్చేది కూడా తీసేశారు. లేకపోతే క్రాకర్స్ పేల్చుండే ఇక్కడ మస్తుండే. బట్ నో ప్రాబ్లం. సో వినాయకుడిని అయితే లోపలికి తీసుకెళ్ళారు. వాళ్ళు ఇక్కడైతే ఇక వేరే లెవెల్ ఎగురుతూనే ఉంటారు. వర్షం పడుతున్నా కానీ వాన పడుతున్నా కానీ సంబంధం లేదు. ఏదైతే నేను ఎగురుతూనే ఉన్నారు.
సో గైస్ మీ అందరూ అయితే వినాయకుడిని అయితే తీసుకెళ్లారు లోపలికి. ఇప్పుడు మీ అందరం కలిసి వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. ఇదే రూట్ అనమాట. ఈ రూట్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఫుల్ క్రౌడ్ ఉంది, అందులో అయిన కూడా పడుతుంది. సో గైస్ లోపలికి అయితే వచ్చేసాం గాస్. చిన్న క్రౌడ్ గాస్ ఇదంతా. ఇది చిన్న రోడ్ లాగా ఉంటుంది మొత్తం. ఇక్కడ క్రౌడ్ ఘోరంగా ఉంది. సో ఇక్కడ కూడా డీజే బ్యాండ్ మేళం వాయించారు. అసలు ఘోరంగా ఎగిరారు మన వాళ్ళు అయితే. రీసౌండ్ మాత్రం దగ్గర వెళ్ళిపోయింది కదా రీసౌండ్ దీని లోపల. మొత్తానికి అయితే అక్కడ సక్సెస్ఫుల్గా అయితే వినాయకుడిని అయితే పెట్టేశారు. పూజ కూడా అయిపోయింది. సో ఇది మా హాస్టల్లో కూడా సైడ్కి వినాయకుడిని పెట్టారు. బీటీ హాస్టల్లో. మీకు ఈ హాస్టల్ టూర్ అన్న సందీప్ యూనివర్సిటీ టూర్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, కావాలంటే కామెంట్ చేయండి. సో యూ విల్ సీ ద వినాయక. చలో मेरा रूम नंबर 18 बीट वासन विनायक का.